ఈ స్టోరీ వింటే మీరు కూడా ఏడ్చేస్తారు. 8th క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయి స్కూల్లో తను చాలా పాపులర్, చాలా మంది తనతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటారు. వాళ్ళ అమ్మ కూడా అదే స్కూల్లో ఒక క్లీనింగ్ లేడీ, కానీ ఆమెకి ఒకే కన్ను ఉంటుంది. అందుకే అతను ఆమెతో కనిపించడానికి ఇష్టపడడు. ఒకరోజు తన కొడుకు మార్క్స్ తెలుసుకోవాలని అనుకోకుండా వాళ్ళ క్లాస్కి వెళ్ళింది. అతని తల్లిని చూసిన తర్వాత ఆమె క్లీనింగ్ లేడీ అని తెలుసుకున్న క్లాస్మేట్స్ అతన్ని ఎగతాళి చేశారు. దాంతో అతను చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. ఈ కారణం వల్ల తన తల్లిపై చాలా కోపడ్డాడు. అతనికి 18 years వచ్చేసరికి ఇంటిని వదిలి పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు. కానీ తన తల్లితో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఒకరోజు అతన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. డోర్ బెల్ కొట్టగానే అతని పిల్లలు వచ్చి డోర్ తీశారు. బయట ఉన్న తల్లిని చూసిన పిల్లలు నాన్న నాన్న దయ్యం అంటూ గట్టిగా అరుచుకుంటూ తన దగ్గరికి వెళ్ళారు. దాంతో కోపంలో అతను ఆమెను తరిమేశాడు. ఇంకెప్పుడు కూడా నా ఇంటి ముందటికి రావద్దని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత తన తల్లి గుర్తుకు వస్తుంది. తల్లికి క్షమాపణ చెప్పాలనుకుని ఆమె ఇంటికి వెళ్ళాడు. తలుపులు ఎంత కొట్టినా కూడా ఎవరూ చప్పుడు చేయట్లేదు. ఇంటి ముందు మొత్తం చెత్తగా ఉంది. పక్కింటి వాళ్ళను అడిగాడు, మీకు ఇంకా తెలియదా, మీ తల్లి చనిపోయింది, ఆమె మీకోసం ఒక నోట్ వదిలిపెట్టింది. ఆ నోట్ని చదివాడు. అందులో ఇలా ఉంది, నీకు 4 ఏళ్ల వయసున్నప్పుడు నీకు మీ నాన్నకు ఒక పెద్ద కార్ యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు మీ నాన్న చనిపోయాడు. ఇంకా నీకు ఒక కన్ను పోయింది. నువ్వు స్కూల్కి వెళ్తే అందరూ ఎగతాళి చేస్తారని నా ఒక్క కన్ను నీకు ఇచ్చాను. ఇన్ని రోజులు నా కన్నుతోనే ఈ ప్రపంచాన్ని చూసావు. ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను నాన్న. ఇట్లు మీ అమ్మ.